హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జోష్ హైప్ లో ఉంది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ వేడుక హైప్ కొనసాగుతోంది. నెల 24న హరిహర వీరమల్లు విడుదల కానున్న నేపథ్యంలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఏఎం రత్నం నిర్మాతగా కొనసాగుతున్నారు. అయితే జ్యోతి కృష్ణ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. పవన్ కు జోడీగా ఈ మూవీలో నిధి అగర్వాల్ నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన హరిహర వీరమల్లు 17వ శతాబ్దపు మొఘల్ కాలం నాటి స్టోరీ. ఇక మొత్తంగా వీరమల్లు జీవితం ఆధారంగా సినిమా చిత్రీకరణ జరిగింది. సో అక్కడ శిల్పకళా వేదికలో అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జోష్ అయితే కొనసాగుతోంది. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఓవర్ టు యు. సునీల్, 24న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లుకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అటు శిల్పకళ వేదిక మీదుగా మరికొద్ది సేపట్లో మొదలవబోతుంది. ఇందుకు సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి వాస్తవానికి అయితే చాలా లిమిటెడ్ గా 1000 మంది మాత్రమే అనుమతించాలంటూ కూడా షరతులతో కూడిన ఒక పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ చాలా లెక్కకు మించి ఆ పరిమితికి మించి కూడా అభిమానులంతా ఇక్కడికి రావడంతో కూడా ప్రస్తుతానికైతే పోలీసులు భారీగా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్న డిప్యూటీ సీఎం అటు పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో రాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కంజెస్టెడ్ గా ఉంటుంది. లోపల కేవలం 1000 మందికి మాత్రమే అనుమతి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ లెక్కకి మించి ఈవెంట్ నిర్వాహకులు పెద్ద మొత్తంలో పాసులు ఇష్యూ చేయడంతో కూడా అభిమానులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వివిఐపి గేట్స్ తో పాటు నార్మల్ గా వచ్చే వారి కోసం కూడా అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా మాదాపూర్ డీసీపీ ప్రస్తుతానికి ఈవెంట్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చి కూడా బందోబస్తు పరిచిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 1000 మందికి మాత్రమే అనుమతించాలంటూ కూడా ఇప్పటికే కొన్ని షరతులతో కూడిన ఆ పర్మిషన్ సైబరాబాద్ కమిషనర్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ చాలా మంది ఎక్కువ మంది ఇప్పటికే క్రౌడ్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. లోపలంతా కూడా ప్యాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరికొద్ది సేపట్లో మెయిన్ గెస్ట్ కూడా రాబోతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే క్రౌడ్ ని కంట్రోల్ చేయడం కొంత పోలీసులకి కష్టతరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు విఐపి గేట్ దగ్గర ఇక్కడ నుంచి కూడా పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళబోతున్నారు. కేవలం కొంత ముఖ్యమైన వారిని మాత్రమే గేట్ నుంచి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక గేట్ నుంచి కూడా ఈ సినిమాకి సంబంధించిన ఎవరైతే ఉంటారో ఆ సినిమా రంగానికి సంబంధించి కావచ్చు, వివిధ రంగాలకు సంబంధించిన వారికి పర్మిషన్ వాళ్ళకి పాసులు ఇష్యూ చేశారో వారు మాత్రమే మిగతా గేట్ నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కేవలం వివిఐపీలు మాత్రమే ఇక్కడ నుంచి గేట్ నుంచి లోపలికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినిమాటోగ్రఫీకి సంబంధించిన మంత్రులు రాబోతున్నారు. వాస్తవానికి తిరుపతి, వైజాగ్ లో కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాల్సింది. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో కూడా హైదరాబాద్ లో నిర్వహించాలని భావించారు. కానీ చివరి నిమిషాల్లో ఈ ఈవెంట్ కి సంబంధించి కూడా సైబరాబాద్ పోలీసులు అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. క్రౌడ్ మేనేజ్ జరిగిన ఇబ్బందులు తలెత్తినా కూడా వారే పూర్తి బాధ్యత వహిస్తారంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పిన నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులతో కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే శిల్పకళా వేదిక అనేది హైటెక్ కి దగ్గరగా ఉంటుంది. చాలా నిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో కూడా టెక్కీలతో పాటు సామాన్య ప్రజలతో కూడా కొంత హడావుడిగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఈవెంట్ నిర్వహిస్తారంటూ కూడా చెప్పడంతో ప్రస్తుతానికైతే పోలీసులు ఎత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు పోలీసులు పెద్ద సంఖ్యలో అభిమానులు ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు తన అభిమానిని పవన్ కళ్యాణ్ చూసేందుకు వస్తున్న నేపథ్యంలో కూడా కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో పూర్తి స్థాయిలో చాలా పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. మరికొన్ని నిమిషాలలో కూడా గెస్ట్ రోల్లో ఆయన ఇక్కడ పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ఆయన వస్తున్న వార్త లేయడంతో పెద్ద సంఖ్యలో కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో మాదాపూర్ నివాసం నుంచి కూడా ఆయన నేరుగా శిల్పకళా వేదిక రాబోతున్న నేపథ్యంలో కూడా ఆయన వచ్చి ఇక్కడ నుంచి వేడుకల్లో పాల్గొని తిరిగి వెళ్లే వరకు కూడా అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోపల కేవలం 1000 మందికి మాత్రమే అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ అంతకు మించి కూడా ఈసారి ఎక్కువ సంఖ్యలో అటు విఐపీలతో పాటు కామన్ సంబంధించిన
అభిమానులు రావడంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్నాయి. పూర్తిగా 1వ గేట్ దగ్గర నుంచి 2వ గేట్ కూడా ప్రస్తుతానికి అయితే పూర్తిగా అభిమానులతో నిండిపోయింది వారందరినీ కూడా. ఎందుకంటే మరికొద్ది సేపట్లో మెయిన్గా పవన్ కళ్యాణ్ ఇక్కడ రాబోతున్నారు కాబట్టి వారితో పాటు సినిమా అగ్ర హీరోలంతా కూడా రాబోతున్నారు. వారు ఎవరైతే చేశారో వారికి సంబంధించిన వారంతా కూడా రాబోతున్నారు కాబట్టి వారు వస్తే కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే విఐపీ మూవ్మెంట్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వారు వస్తారు కాబట్టి అభిమానులందరినీ ఇక్కడ నుంచి చెదరగొడుతున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సునీల్. ఓకే కిరణ్.